ప్రస్తుతం మనతో పాటు జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెంకటేష్ గారు ఉన్నారు. కార్పొరేటర్ గా ఎక్కడన్నా చేయలేదని చెప్పేసి చిన్న నిరాశ అట్లాంటివి ఏమన్నా అనిపించిందా? నా మనస్సాక్షి ఏదైనా చేసి చెప్తున్నాను. మనసుని తృప్తిగా కార్పొరేటర్ చేసినాను. చాలా మందికి అండగా ఉన్నాను. చాలా కుటుంబాలకు ఆదుకున్నాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా బీసీ వాదమే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ బీఆర్ఎస్ బీసీలని వాడుకోలేదు, బీసీలకి టికెట్ ఇవ్వనందుకే ఓడిపోయింది అని ఒక టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. చేస్తున్నాను అన్నది ఏంటంటే కొంచెం బీసీ లైన్ కుల సంఘాలు కానీ మిగతా సంఘాలు కానీ సిపిఎం లాంటి కానీ సంఘాలు స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ప్రచారం చేసినాయి, పనిచేసినాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా నాకు లైన్ ఈజీ అవుతున్నాడు. నిన్న డేస్ నువ్వు బీసీకి ఇచ్చిన లైన్ తీసుకున్నావు కాబట్టి ఆ విధంగానే గెలవడం జరిగింది. బీసీలను ఈరోజు అత్యంత ప్రేమించే పార్టీగా, అభినందించే పార్టీగా, బీసీల గురించి ఆలోచించే పార్టీగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గౌడ్ అయ్యిండు, రేవంత్ రెడ్డి మాల అయ్యిండు, రేవంత్ రెడ్డి మాదిగ అయ్యిండు, రేవంత్ రెడ్డి యాదవ్ అయ్యిండు. ఇంతమంది అంటే మీ సోదరులే అంతగానో బిరుదులు ఇస్తారు. అయినా కూడా మీరు అయ్యి ఇక్కడ బొందబెట్టిండు. బీసీ సప్లై పెట్టేసి మేము నిధులు వచ్చినా కదా, ఇప్పుడు 2 ఏళ్ళు కదా, 2000 రూపాయలు నేను ఇచ్చాను ఇక్కడ రేవంత్ రెడ్డి. ఎందుకు మరి బోక్స్ మాటలు చెప్పాలి? సో ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ గెలుపు అనేది ఊర్లలో కాంగ్రెస్ పార్టీని బలపరిచే విధంగా ఉందనుకోవచ్చా? వ్యక్తిగతంగా నవీన్ అనే వ్యక్తి ఇప్పటికి 2 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, ఒకసారి కార్పొరేటర్ కంటెస్ట్ చేసిన. ఆ ఓడిపోయిన సానుభూతి ఎంతో కొంత ఆయన పైన ఉన్నది కాబట్టి ఆ సీనియర్ కొంత పనిచేసింది. ఇవన్నీ పక్కన పెడితే ఎలక్షన్స్ అంటేనే ఇప్పుడు పైసా అన్న 10 అంటే 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు అంటుండ్రు. సో ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి కార్పొరేటర్ వెంకటేష్ గారి దగ్గర అన్ని కోట్లు ఉన్నాయా? ఎమ్మెల్యేకు ఎన్ని పైసలు అవసరం అన్ని పైసలు నా దగ్గర ఉన్నాయి. ఖైరతాబాద్ ఉప ఎన్నికలు అనగానే దాదాపు ఒక 5-6 మంది పేర్లు వినిపిస్తున్నాయి. సేమ్ మరి ఎవరికి టికెట్ ఇచ్చినందుకు ఆల్రెడీ పార్టీ ఏమన్నా కన్ఫర్మేషన్? నేను 100 కోట్లు పెడతాను అని వచ్చిన ఒక క్యాండిడేట్ వచ్చింది, కానీ పైకి రాలేదు. లోపల కేసీఆర్ ఒకటే మాట్లాడు, ఎలక్షన్ డబ్బుల కోసం అమ్ముకునేది ఒకటి పోండి, అట్లా గుర్తుపెట్టుకుని మీరు. ఎలక్షన్ పార్ట్నర్తో ఒక లాయల్ నడుపుతుంది.